హాయ్ అండి. ఎల్ఎల్‌బి ఎలిజిబిలిటీ డిస్టెన్స్‌లో చేయొచ్చా లేదా అని ఎన్ని వీడియోస్ చేసినా ఈ డౌట్ అందరికీ ఉంటుంది. మీకు ఎవరైతే 5 ఇయర్స్ ఎల్ఎల్‌బి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 10+2 రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే 10th తర్వాత డిప్లొమా ఫినిష్ చేశారో వాళ్ళు కూడా 5 ఇయర్స్ ఎల్ఎల్‌బికి ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఇంజినీరింగ్ ఫినిష్ చేసి, ఎంబీఏలు చేసి ఇలా ఎవరైతే రెగ్యులర్ 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటారో డిగ్రీలో వాళ్ళు 3 ఇయర్స్ ఎల్ఎల్‌బికి ఎలిజిబుల్ అనమాట. అంతే తప్పితే డిస్టెన్స్‌లో 1-2 ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, చేయొచ్చు అని చెప్పి చేసినా రేపు మీరు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసుకోలేరు. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేరు లాకి సంబంధించి. ఎందుకు అంటే అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్ రావాలి అంటే మీరు కంప్లీట్‌గా రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఉండాలి. అప్పుడైతేనే మీకు సీట్ వస్తుందన్నమాట. అప్పుడే